ఏపీ రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. 28,546 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటితో 30,270 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. యువత నైపుణ్య అభివృద్ధే ప్రధాన అంశంగా కార్యాచరణను సిద్దం చేయాలి అన్నారు. అభివృద్ధికి చోదకాలుగా పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మారుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో స్థాపించిన పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల వివరాలతో కూడిన ఆన్లైన్ పోర్టల్ను ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా విస్తరించేలా ప్రణాళికలు సిద్దం చేయాలి అన్నారు. భూములు తీసుకున్న సంస్థలు గడువులోపే కార్యకలాపాలు చేపట్టేలా పర్యవేక్షణ జరగాలి అని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో లగ్జరీ బోట్ క్రూయిజ్ షిప్లను ఆపరేట్ చేసేలా సంబంధిత సంస్థలతో టూరిజం శాఖ సంప్రదింపులు జరపాలి అన్నారు. ఆతిథ్య రంగంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలి అని తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన 7 ఎస్ఐపిపి సమావేశాల్లో 5,34,684 రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది అని, దీనివల్ల 4,73,969 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. పనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి. వాటిని తెలంగాణ, ఏపీ రెండు ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ వాళ్లను పైన ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోమనండి. మనం వారు దిగువకు వదిలేసిన నీటిని ఉపయోగించుకుంటున్నాం. దీనివల్ల ఎవరికి నష్టం లేదు. దీనిపై మనం కొట్టుకుంటే లాభం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎవరికి కేటాయించిన నీటిని వారు వాడుకుందాము అని, కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత దాని ప్రకారం నడుచుకుందాము అని తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సూచించారు. ఇక తెలంగాణలో కాళేశ్వరం కట్టుకున్నప్పుడు తాము అడ్డు చెప్పలేదు. పైనుండేవారు నీటిని వాడుకుంటే నష్టమా, లేక కింద ఉండేవారు నీటిని వాడుకుంటే నష్టమా? మీరు నీరు వాడుకోకపోతేనే కదా ఆ నీరు కిందకు వచ్చి సముద్రంలో కలిసేది. దాన్నే మేం వాడుకుంటాము అని చెప్తున్నారు. ఇక తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంతా తెలుగువారే, ఎందుకు మనకు సమస్యలు సృష్టించుకుంటున్నామని అన్నారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకుందాం. చట్టబద్ధత కావాలంటే కేంద్రం వద్ద కూర్చొని చూసుకుందాం అని సూచించారు. నైపుణ్య శిక్షణ అంశాలు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఏపీ ప్రభుత్వం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేష్ తాజ్ ప్యాలెస్ లో భేటీ అయ్యారు. ఏపీలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి ఎజెండా, నైపుణ్య గణన, దేశం వెలుపల యువతకు ఉపాధి తదితర అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై చర్చించారు. ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల సదస్సుకు టీబీఐ భాగస్వామిగా ఉంటుంది అని బ్లెయిర్ హామీ ఇచ్చారు. గడేడాది జులైలో టోనీ బ్లెయిర్ ను లోకేష్ ముంబైలో కలిశారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి టీబీఐ ద్వారా సహకరించేందుకు బ్లెయిర్ అప్పుడు అంగీకరించారు. విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ, టీబీఐ మధ్య గతేడాది డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందాన్ని మోహరించి 2 ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. అందులో ఒకటి ఏపీ ఉన్నత విద్యలో సంస్కరణలు కాగా, రెండోది జీజీ స్థాపన. ఏపీ విద్యాశాఖ, టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారు అనే అంశంపై భేటీలో ఇరువురు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపిస్తూ ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తోంది అన్నారు. దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో సమష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తోంది అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సుపరిపాలనను ఏడాది పేరుతో 20 పేజీల సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-25ను విడుదల చేశారు. ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారితనం, గ్రామ స్వరాజ్యానికి ముందడుగు, హరితాంధ్ర సాధనకై మరో అడుగు అంటూ ప్రజలకు నివేదిక సమర్పించారు. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి రాష్ట్రాన్ని
బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయాల్లో ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితపించే తాను చేపట్టిన శాఖల ద్వారా ఏడాదిలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నైతిక బాధ్యతగా భావిస్తున్నాను అని పవన్ నివేదికలో పేర్కొన్నారు. ఏడాదిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను నివేదికలో వెల్లడించారు. 1312 కిలోమీటర్ల మేర 449 బీటీ రోడ్లు, 649 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పనులకు 589 కోట్లు కేటాయించారు. గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతో పాటు ఏపీ వ్యాప్తంగా పంచాయతీరాజ్ రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. ఇక 1877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు. 1137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యను పరిష్కరించారు. వారికి డోలీ వెతలు చెరిపివేసి అభివృద్ధిని చేరువ చేస్తూ విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు పొందే అవకాశం కల్పించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్దమైంది. ఈ నెల 21న ఉదయం నిర్వహించనున్న యోగా ప్రదర్శనలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30.16 కిలోమీటర్ల పొడవున 3.6 లక్షల మందికి ఏర్పాట్లు చేసింది. ఒక్కో కంపార్ట్మెంట్లో సుమారు 1000 మంది చొప్పున పట్టేలా ఈ మార్గాన్ని 326 భాగాలుగా విభజించింది. అలాగే యోగాసనాలు వేసే వారి కోసం పచ్చటి కార్పెట్లు పరిచారు. బీచ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని విద్యా సంస్థలు, మైదానాల్లో మరో 1,50,000 మందికి పైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం బస్సులు సిద్దం చేస్తున్నారు. ఏ జిల్లాకు చెందిన వారు ఏ కంపార్ట్మెంట్లకు రావాలో ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు సమాచారం అందించారు. ఇక ప్రతి కంపార్ట్మెంట్కు అధికారులను, వాలంటీర్లను నియమించారు. ఇక యోగా వేడుకలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి విశాఖ రానున్నారు. ప్రధాని, గవర్నర్, సీఎం ఇతర ప్రముఖుల కోసం ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం సమీపాన ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద నుంచి పార్కు, హోటల్ వరకు 18,000 మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వేదిక ముందు భాగంలో నేవీ అధికారులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. ఆర్కే బీచ్ రోడ్లో ప్రధాన వేదికకు ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 15,000 మంది పాల్గొనేందుకు షెడ్లు వేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సాయంత్రం ఆయన భువనేశ్వర్ నుంచి వైమానిక దళానికి చెందిన విమానంలో బయలుదేరి ఐఎన్ఎస్ డేగా చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి 7 గంటలకు తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్ మెస్ కు వెళ్లి రాత్రి బస చేస్తారు. ఈ నెల 21న రోడ్డు మార్గాన ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆఫీసర్స్ మెస్ కు అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగానుకు చేరుకొని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. శనివారం దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా ప్రదేశాల్లో ఏకకాలంలో యోగా సంఘం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రప్పారప్పా నరుకుతున్నారు అనడం మంచిదే కదా అని వైసీపీ అధినేత జగన్ హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తాడేపల్లి నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. తన సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లుగా రపారపా నరుకుతాం ఒక్కొక్కడిని అని ప్లగార్డులు ప్రదర్శించడంపై అడిగిన ప్రశ్నకు జగన్ తనదైన శైలిలో స్పందించారు. అత్యుత్సాహంతోనో ఆవేశంతోనో అలాంటి ప్లగార్డులు ప్రదర్శించి ఉండొచ్చు. ఈ ధోరణి సరికాదు అని జగన్ అంటారేమో అని భావించిన వాళ్లకు షాక్ ఇచ్చారు. ఇక అదే మాటను పదే పదే చెప్పించుకొని ఆసక్తిగా విని ఆనందంగా ఆస్వాదిస్తూ మంచిదేగా అని ముక్తాయించారు. రప్పారప్పా నరికేస్తాం అని ప్లగార్డులు పెట్టారు అంటూ ఒక మహిళా జర్నలిస్టు ప్రస్తావించినప్పుడు ఆ డైలాగ్ మళ్లీ చెప్పు, పూర్తి డైలాగ్ చెప్పు అని జగన్ రెట్టించారు. మరో మీడియా ప్రతినిధి కల్పించుకుని గంగమ్మ జాతరలో పొట్టేలు తల అని అంటుండగానే మళ్ళా చెప్పు, గట్టిగా చెప్పు, వినపడడం లేదు, మైకు తీసుకొని చెప్పు, బాగా అర్థమవుతుంది అని మరీ చెప్పించుకున్నారు. అదే మాట మళ్లీ మళ్లీ విని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయ కోసినట్లు రప్పారప్పా నరికేస్తాం అనే పోస్టర్ ఉందా అని జగన్ అమాయకంగా ప్రశ్నించారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పేనా అని జగన్ నాటకీయత ప్రదర్శించారు. వైసీపీలో చేరి టీడీపీ వాళ్ల మీద ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్లుగా రప్పారప్పా అన్నాడు. టీడీపీ సింపథైజర్ కూడా వైసీపీలో చేరి టీడీపీ వాళ్లనే నరికేస్తామని అంటే మంచిదే కదా అని జగన్ వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ప్లగార్డులు వివాదాస్పదంగా మారాయి. మళ్లీ అధికారంలోకి వచ్చాక చంపేస్తాం, నరికేస్తాం, ఎవడైనా రాని తొక్కిపడేస్తాం. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేద తల్లలు
నరికినట్లు రప్పా నరుకుతాం, వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు, అన్నా వస్తాడు అంతు చూస్తాడు అని వాటిలో హెచ్చరించారు. ఇక రప్పా నరుకుతాము అని పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని వందనాదేవి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్లగార్డులు ప్రదర్శించింది క్రోసూరు మండల తాళ్లూరుకు చెందిన వైసీపీ కార్యకర్త రవితేజగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి నకరేకల్లో పోలీస్ స్టేషన్లో విచారణకు జరుపుతున్నారు. జగన్ లాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తులతోనే ముప్పు అని, వారి నుంచి ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ తీరుపై మండిపడ్డారు. రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు ఉన్నాయి అన్నారు. ప్రపంచం గర్వించేలా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేను పక్కదారి పట్టించేలా ఏపీలో అలజడులు సృష్టించి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు అన్నారు. ఇష్టానుసారంగా భయోత్పాతం సృష్టిస్తామంటే కుదరదు. అలాంటి వారి పట్ల చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకప్పుడు నేరగాళ్లను కలవాలంటే రాజకీయ నాయకులు బయటపడేవాళ్ళు. ఇక ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయం చేస్తున్నారు. చంపేయండి, పొడి చేయండి, నరికేయండి, రప్పా నరికేస్తాం, వార్ డిక్లేర్డ్ అంటూ ప్లగార్డులు ప్రదర్శించడం వంటి పోగడలు ఎప్పుడైనా చూశామా? దేశంలోని ఏ రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీకి ఈ తరహా పోగడలు లేవు. సమాజంలో ఇలాంటి పోగడలు చాలా ప్రమాదకరమని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ వైసీపీ ఆలోచనలు చూస్తుంటే ఏపీ ప్రశాంతంగా ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు అన్నట్లుంది. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రౌడీలంతా తన వెనుక నడవండి, నాయకత్వం వహిస్తా అన్నట్లు జగన్ తీరు ఉంది అని విమర్శించారు. సీఎం చంద్రబాబు చాలా ఓర్పు సంయమనంతో ఉన్నారు కదా అని అరాచకం విధ్వంసం చేయాలని చూస్తూ ఊరుకోబోము అని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను వినియోగించుకుని హౌస్ అరెస్టులు, తప్పుడు కేసులతో భయపెట్టారు. అధికారం పోయాక తనేంటో భయం పోతుంది అని పర్యటనల ద్వారా ఏపీలోని రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్లను జగన్ సమీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రప్పారప్ప నరుకుతాము అనడానికి ఇది సినిమా కాదు. తన అరాచక పాలనను ప్రజలు రప్పారప్ప అని నరికేశారు. జగన్ ఓటమి నుంచి పాఠం నేర్చుకోవడం లేదు అన్నారు. జగన్ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దొంగ ఎక్కడైనా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి లక్ష్యంగా చేపట్టిన జిల్లాల వారి పర్యటనలో భాగంగా ఆమె విజయనగరంలో పర్యటించారు. సాయంత్రం శ్రీకాకుళంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం షర్మిల మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాపై నిఘా పెట్టారు. తాను ఎవరెవరిని కలుస్తున్నానో ముందే తెలుసుకున్నారు. తనకు మద్దతు ఇవ్వకుండా పెద్ద నాయకులను ఆపేశారు. ఇక ఇదంతా ట్యాపింగ్ ద్వారా చేసిన కుట్రే. ఫోన్ ట్యాపింగ్ చేయడం నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అంటూ జగన్ పై షర్మిల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైవి సుబ్బారెడ్డి గతంలో తన ఇంటికి వచ్చారు. ఫోన్ ట్యాప్ చేసిన ఆడియో ఒకటి వినిపించారు. అదే రుజువు, ఇదే నిదర్శనం. తన ఇంట్లో కూర్చొని తనకే వినిపించారు కాబట్టే చెబుతున్నాను అని అన్నారు. సుబ్బారెడ్డి చేతిలో ఆ వీడియో ఎందుకు ఉంది? ఆయనే సమాధానం చెప్పాలి. ఆనాడు ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని ఆయనతో జగన్ అబద్దాలు చెప్పించారు. అప్పటి నుంచి తనకు సుబ్బారెడ్డికి మాటలు లేవు. ఇక ప్రజా సమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ప్రధాని మోదీకి జగన్ దత్తత పురుతుడు. ఇక అందుకే ఆయన రాష్ట్రంలో యథేచ్ఛగా బల ప్రదర్శన చేసి ఆంక్షలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు అని షర్మిల ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాలి అనే ఉద్దేశం లేదని ఏపీ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు లభిస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. తప్పు చేసి ఉంటే జగన్ అయినా ఎవరైనా జైలుకు వెళ్తారు అని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వంలో అంతిమ నిర్ణయం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కక్ష సాధించాలంటే జగన్ ను జైలుకు పంపడం చంద్రబాబుకు 2 నిమిషాల పని. ఎవరిపైనా కక్ష సాధించే ఉద్దేశం తనకు లేదు అని ఇక ఆయనే చెప్పారు అని గుర్తు చేశారు. జగన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తమకు ఎవరి అనుమతి అవసరం లేదు అన్నారు. తమ లీగల్ టీం బలంగా ఉంది అని 1-2 సందర్భాల్లో తప్ప నేరం చేసిన వారెవరూ బెయిల్ మీద బయటకు రావడం లేదు అని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతామని మేమేమైనా వాగ్దానం చేశామా? మేనిఫెస్టోలో పెట్టామా? జగన్ చేసిన నేరాలను మేం విస్మరించలేదు. అంత మాత్రాన ఆయన చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇక ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యాలు లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ తమ ఫోన్లు ట్యాప్ చేయించారు అన్న వార్తలపై స్పందిస్తూ దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది అన్నారు. అయినా ట్యాప్ చేయించడానికి తమకేమీ రహస్యాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. సొంత సరుకు, సర్కారీ షాపులు, కమిషన్లు ఇచ్చిన వారికి ఆర్డర్లు, 1000 కోట్ల ముడుపులు, వాటితో ఓట్లు కొని మళ్లీ అధికారంలోకి రావాలి అనే బిగ్ ప్లాన్. కానీ కథ అడ్డం తిరిగింది. మద్యం ముడుపుల సొమ్ములు చెల్లించారు.
కానీ అధికారం మాత్రం దక్కలేదు. 2024 ఎన్నికల్లో 5 ఉమ్మడి జిల్లాలో 43 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాల్లోని వైసీపీ అభ్యర్థులకు వందల కోట్ల రూపాయలు నగదు ట్రక్కులు, కార్లలో తరలించినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు సైతం సేకరించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, తాడేపల్లి, ఒంగోలు, తిరుపతికి చేరిన రూటింగ్ తో పాటు తరలింపులో కీలక పాత్ర పోషించిన వారిని గుర్తించింది. తిరుపతికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడు, శ్రీకాళహస్తికి చెందిన ఆయన మిత్రుడు, లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి రాజకస్ రెడ్డి తోడలుడు, ఆయన సోదరుడు, ఒంగోలుకు చెందిన రియల్టర్ కాఫీ షాప్ లో పనిచేసి లిక్కర్ కంపెనీకి అన్ని తానై వ్యవహరించిన యువకుడు, ఇలా మొత్తం 8 మంది పాత్రపై పక్కా ఆధారాలు సేకరించింది. వారి ఆచూకీ కోసం ఆరా తీయగా గత ఏడాది సెప్టెంబర్లో మద్యం స్కామ్ పై సిఐడి కేసు నమోదైన తర్వాత వీరంతా ఒక్కొక్కరుగా అమెరికా, దుబాయ్ తదితర దేశాలకు పారిపోయినట్లు సిట్ బృందం గుర్తించింది. దేశంలోని అతిపెద్ద భారీ మద్యం కేసు కొలికి తెచ్చేందుకు వారిని భారత్కు రప్పించాలని, ఇందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవాలని సిట్ నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలి అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ 1980 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు విరుద్ధంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది అని తెలియజేశారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్ సమావేశమయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక, పర్యావరణ శాఖలు వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయి అని చెప్పారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోంది అని, కానీ జీడబ్ల్యూడీటీ 1980లో వరద మిగులు జలాల ప్రస్తావనే లేదు అని వివరించారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా ప్రాజెక్టును కట్టాలంటే తొలుత ఆ నదీ యాజమాన్య బోర్డు, సిడబ్ల్యూసీ, ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలి అని, కానీ ఏపీ వీటన్నిటినీ ఉల్లంఘిస్తోంది అని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి ఏపీకి ఎన్ని నీళ్లైనా తీసుకువెళ్లాలని చెప్పడానికి నువ్వేమైనా రాజువా? నదీ జలాలు మీ అయ్య జాగీరా? మాకిన్ని నీళ్లు ఇచ్చి మిగిలిన మొత్తం తరలించుకు వెళ్లమని చెప్పడానికి నువ్వెవరు అని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. గోదావరిలో 1950 టీఎంసీలు కావాలని కేసీఆర్ గతంలోనే అడిగారని, అలాంటిది నువ్వు 1000 టీఎంసీలు ఇస్తే చాలని బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవాలని చెబుతావా అని నిలదీశారు. రేవంత్ కు బేసిన్స్ అలాగే బేసిక్స్ కూడా తెలియవు అని ఎద్దేవి చేశారు. బుధవారం ఆయన మాట్లాడిన మాటలు చూస్తే బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉంది అన్నారు. రేవంత్ తాను నల్లమల పులిబిడ్డనని చెప్పుకుంటాడని, ఆయన పులిబిడ్డ కాదని, వెకిలి మాటల వెర్రిబిడ్డ అని హరీష్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి, మాలోతు కవిత, సవిత ఇంద్రారెడ్డి, వద్దిరాజు రవిచంద్ర తదితరులతో కలిసి హరీష్ మాట్లాడారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 763 టీఎంసీల కోసం కొట్లాడుతుండగా, మరోవైపు రేవంత్ 500 టీఎంసీలు చాలంటే ఎవరికి నష్టము అని నిలదీశారు. ట్రిబ్యునల్ దాన్నే ఆమోదిస్తే తెలంగాణకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. నీ స్వార్థం కోసం రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తాను అంటే ప్రజలు ఊరుకోరు అని ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతు వేదికల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా రైతు భరోసా చెల్లింపులు చేస్తోంది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆర్థిక శాఖ వాయువేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 4 రోజుల్లోనే 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,405 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక గురువారం నాటికి 5 ఎకరాల వరకు భూములు ఉన్న రైతులకు రైతు భరోసా పంపిణీ చేశారు. 1.5 ఎకరాలకు ఎకరాకి 6,000 చొప్పున చెల్లించేందుకు 9,000 కోట్ల నిధులు అవసరం. ఇక జూన్లో రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు సమీకరణ మొదలుపెట్టింది. రిజర్వ్ బ్యాంకు నుంచి కొంత అప్పుతో పాటు ఇతరత్ర ఆదాయ వనరుల ద్వారా నిధులు సమకూర్చుకుంది. ఇక ఈ నెల 16న ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం వేదిక నుంచి వానాకాలం రైతు భరోసా చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి రోజు 2 ఎకరాల వరకు, రెండో రోజు 3 ఎకరాల వరకు, మూడో రోజు 4 ఎకరాల వరకు, 4గో రోజు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 62.47 లక్షల మంది రైతులకు 6,405 కోట్లు చెల్లించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అద్భుతంగా ఉందని యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉందని కొనియాడారు. యూకేకు ఆయన 1997-2007 మధ్య 10 ఏళ్ల పాటు
ప్రధానిగా పనిచేశారు. ఇంగ్లాండ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్ వ్యూహ రచన, వాటి అమలుకు సహకరించాలి అనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ స్థాపించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్ తో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమలు చేయబోయే సూక్ష్మ ప్రణాళికను ఆయన వివరించారు. ఇక తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్యాంశాలను తెలిపారు. తమ ప్రభుత్వం 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 9న ఈ విజన్ గురించి ప్రజలకు వెల్లడిస్తామని అన్నారు. ఇక ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులపై టోనీ బ్లెయిర్ ఆసక్తి చూపించారు. ఇక ఇరు నేతలకు గంటకు పైగా సమావేశమైన అనంతరం తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమల్లో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం టీజీఐజీసీ ప్రతినిధులు ఉద్దేశ పత్రాన్ని పరస్పరం మార్చుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు 2025-26 సంవత్సరానికి బడ్జెట్లో 104 కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఇందులో భాగంగా రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీ కింద పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. ఇక వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేంద్రం నమో డ్రోన్ దీదీ పథకం కింద సరఫరా చేసే 381 డ్రోన్లను మహిళా సంఘాలకు కేటాయించాలి అని తుమ్మల సూచించారు. పొద్దుతిరుగుడు, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి 333 కోట్లు రైతులకు చెల్లించినట్లు తుమ్మల చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్దేశించే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఖర్చుల ధరల కమిషన్ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మంత్రి తెలియజేశారు. రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణనకు ఒప్పుకొని గెజెట్ విడుదల చేసింది అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే తరానికి రాహుల్ గాంధీ ఒక దిక్సూచి లాంటి వారు అని కొనియాడారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్ గాంధీ భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. భారీ కేక్ ను కట్ చేసి బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్లు నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ నేడు తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చింది. ఇక ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే జగన్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. ఎస్పీ తక్షణ సహాయం కింద వారికి 25,000 చొప్పున నగదును అందజేశారు. ఏపీలో ఎన్కౌంటర్లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఏపీలోని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. రవి మృతదేహాన్ని చూపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక చివరకు గురువారం సాయంత్రం రవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించి పోస్టుమార్టానికి తరలించినట్లు సమాచారం. నేడు వెలిశాలలో రవి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉంది అని నిజమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. కాలిన నోట్ల కట్టలు దొరికిన ఆ స్టోర్ రూమ్ జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులు పరోక్ష, ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉండేదని, అనుమతి లేకుండా ఆ గదిలోకి బయటి వ్యక్తులు రావడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 14న రాత్రి ప్రమాదం జరిగితే 15వ తేదీ తెల్లవారుజామున ఆ గదిలో నుంచి సగం కాలిన నోట్లను తొలగించారు అనడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. మంటలు ఆర్పే వారికి ఆ రోజు కనిపించినవని, చిన్న నోట్లు కావని, ఆ సొమ్ము చిన్న మొత్తం కాదని, జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష, పరోక్ష అంగీకారం లేకుండా ఆ గదిలో ఎవరూ పెట్టలేరు అని తెలియజేసింది. ఆయన్ను విధుల నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 14న ఆయన నివాస ప్రాంగణంలో ఒక స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ గదిలో కాలిన నోట్ల కట్టలు తాలూకు ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇక దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో 3 సిట్టింగ్ జడ్జీలతో సుప్రీం సీజే విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఈ ప్యానెల్ 55 మంది సాక్షులను ప్రశ్నించింది. ఇక జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. విచారణలో తేలిన అంశాల్లో 64 పేజీల నివేదికను ఈ ఏడాది మే 4వ తేదీనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది. అందులోని పలు అంశాలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదిక ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి వచ్చింది.